కాలుష్యం కాటేస్తోంది. శ్వాస తీసుకోనివ్వకుండా ఊపిరి తీసేస్తోంది. గంట గంటకు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశంలోని అత్యధిక కాలుష్యం వెదజల్లుతూ ప్రజలను భయపెడుతోంది. ఇంతకీ ఎక్కడ ఆ ప్రాంతం? ఈ స్టోరీలు చూడండి. కందిపప్పు, సుద్ద, రాతిగనులకు ప్రసిద్ధి రంగారెడ్డి తాండూరు. ఇప్పుడు ఆ ప్రాంతం ప్రమాదంలో పడిపోయింది. ముక్కుకు కర్చీఫ్ కట్టుకుని బయటకు వెళ్లిన వ్యక్తులు రోగాలతో తిరిగి హాస్పిటల్లో చేరాల్సిందే. తాండూరు చుట్టుపక్కల 5 సిమెంట్ కర్మాగారాలతో వందలాది పాలిషింగ్ యూనిట్లు, నాపరాళ్ల క్వారీలు, శుద్ధ గనులు, యాటరేటి గనులు ఉన్నాయి. దీంతో పట్టణం మీదుగా ప్రతిరోజు 5-6 వేల రవాణా వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. దీంతో తెల్లవారుజాము మొదలుకుని అర్ధరాత్రి వరకు మంచు తరహాలు ఎప్పుడూ దుమ్ము ధూళి కమ్మేస్తూ ఉంటుంది. నాపరాతి పరిశ్రమలతో తాండూరు కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకుంటోంది. దీనిపై అధ్యయనం చేసిన అధికారులు దిమ్మ తిరిగిపోయే నిజాలు బయటపెట్టారు. ఢిల్లీ కన్నా రెట్టింపు స్థాయిలో కాలుష్యం వెలువడుతోందని గుర్తించారు. సాధారణంగా వాయువులో 1 క్యూబిక్ మీటర్కు 100 మిల్లీగ్రాముల కాలుష్యం ఉంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ తాండూరులో క్యూబిక్ మీటర్కు 622 మిల్లీగ్రాములు ఉండటం కలకలం రేపుతోంది. మన ఇండియన్ స్టాండర్డ్ ప్రకారము 100 మిల్లీమీటర్ల కాలుష్యం ఉండాలి. కానీ ఈరోజు ఢిల్లీలో అత్యధికంగా 330 మిల్లీలీటర్లు ఉంటే తాండూరులో దానికంటే డబుల్గా మరి ఇక్కడ ఈరోజు కాలుష్యం ఉంది. 660 మీటర్ల కాలుష్యం ఇక్కడ తాండూరు ఉందంటే మనం ఎంత ప్రమాదం అంచుల్లో ఉన్నాము దీని నుంచి మనకు అర్థమవుతుంది. స్థానికంగా ఉన్న కంపెనీల నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతున్నా తాండూరులో మాత్రం ఎవరూ పట్టించుకోవటం లేదని సామాజికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య నివారణ చర్యలు చేపట్టకపోవడంతో త్వరలో గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఈ సిమెంట్ ఫ్యాక్టరీల ద్వారా దాదాపు 1,00,000 కోట్ల రూపాయల లాభంను మన తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి, మన కేంద్ర ప్రభుత్వం కానివ్వండి ఆర్జించింది. కానీ కనీసం ఒక 10-20 వేల కోట్ల తాండూరుకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి తప్పకుండా వారు పెట్టాల్సింది. అది నియమం కూడా. అలా ఏం పెట్టకుండా ఉన్న సంపదను, మన సంపదను కొల్లగొట్టి మనకు ఉపహారంగా మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఈ అనారోగ్యాలను పాలు చేస్తున్నారు. కంపెనీలపైన దృష్టి పెట్టిన అధికారులు కాలుష్యం గురించి పట్టించుకోకపోవడంతో ప్రజలు రోగాల పాలవుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా టీబీ, ఊపిరితిత్తుల వ్యాధుల తీవ్రత పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ పొల్యూషన్ వాటర్లో కానీ సెడిమెంట్ అయితే అతిసార వ్యాధి, పాలిష్ యూనిట్లతో వచ్చినటువంటి శుద్ధ అంతా కూడా ఇక్కడిక్కడే పారబోస్తున్నందువల్ల నీటిలో కూడా ఫ్లోరైడ్ శాతం పెరిగి మోకాల నొప్పులు, ఎముకల అరుగుదల ఇటువంటి అనేక రకాల వ్యాధులకు గురి కావాల్సి వస్తుంది. ఎక్కువగా దగ్గు, దమ్ము, ఆయాసము, చర్మ సంబంధ వ్యాధులతో బాధపడే అవకాశము చాలా ఎక్కువగా ఉన్నది. తాండూరు చుట్టుపక్కల సిమెంట్ ఫ్యాక్టరీల సంఖ్య పెరిగిపోయినప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాలు చూపకపోవడంతో వాటి నుంచి వెలువడే కాలుష్యం నుంచి ఎవరూ తప్పించుకోలేకపోతున్నారు. వాతావరణ కాలుష్యంలో ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్లో గాలిలో ఉన్నటువంటి సూక్ష్మ రేణువుల స్థాయి చూస్తే ఢిల్లీ కంటే 6 రెట్ల స్థాయిలో తాండూరులో ఈరోజు పొల్యూషన్ కనిపిస్తుంది. ఇలా ఉంటే ప్రపంచంలోనే ఎక్కువ పొల్యూషన్ ఉన్న ప్రాంతం పట్టణంగా తాండూరు ఈ విధంగా రికార్డులకు ఎక్కినట్లు కనిపిస్తున్నది. దీని మీద ఔటర్ రింగ్ రోడ్ అతి త్వరలో చేస్తే ప్రభుత్వాలు స్పందించి, త్వరలో నాయకులు స్పందించి ఈ కాలుష్య నియంత్రణ చర్యలు చేపడితే తాండూరు ప్రజలు రుణపడి ఉంటారు. ప్రపంచ పటంలో తాండూరు ఈ విధంగా ఎక్కడంపై స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. సాక్షి న్యూస్, తాండూరు, రంగారెడ్డి జిల్లా.